సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్ తో పాటు వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్, గూడెం బ్రదర్స్ ఇళ్లలోని నిన్న సోదాలు చేసిన ఈడీ అధికారులు విషయంలోని ఈడీ తనిఖీల వివరాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ ఐటీ దాడులతో వేధిస్తున్నారని అన్నారు. రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు.